దేవునికి స్తోత్రం. ఈరోజు అతి సుందరుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనం లేదు. కీర్తన గ్రంథం 46 అధ్యాయం 5వ వచనం. ప్రియా అతి పరిశుద్ధుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీకు అందరికీ విజయవంతమైన ప్రతి కార్యం జరిగించి సమాధానం దయచేసి, నెమ్మది దయచేసి, సంరక్షణను ఆదరణను ప్రభు దయచేయనుగాక. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు మన జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. ఒక దీపం మండాలంటే నూనె అవసరం. నేడు మనందరం కూడా మండాలంటే పరిశుద్ధాత్మ ఎంతో అవసరం. ఆత్మతో మనం నింపబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మనం పొందాలి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయం దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. మనం చేయవలసిన ప్రియమైన దేవుని బిడ్డలారా విషయం ఏంటంటే, శక్తి చేతనైనను బలము చేతనైనా కాదు, కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యముల అధిపతికి దేవదేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ అధికారంతో మనము ముందుకు సాగాలి. దేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మనతో కూడా ఉండాలి. పోరాట సమయములందు ఆత్మస్వరూపకు దేవుని మీద ఆనుకోనండి. ప్రభువా, ఈ పరిస్థితులు నేను జయించలేకపోతున్నాను దేవా, అన్ని చోట్ల చీకటి యొక్క ఆధిక్యత ఉన్నది నా ప్రభువా, నేను సమస్యలను ఎదుర్కొనుచున్నాను, నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రభువును గట్టిగా పట్టుకోనండి. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించి, మన మనవి ఆలకించి మనకు జయమిచ్చే గొప్ప దేవుడే. మనకి సహాయం చేసే సహాయకుడైన పరిశుద్ధాత్మ శక్తితో నేడు మీరు నింపబడాలి. మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం సాక్షాత్తు జగత్ రక్షకుడే. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలికలతో ఆత్మ తానే మన పక్షంన విజ్ఞాపన చేయుచున్నాడు. దేవదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షా నుండి విజ్ఞాపన చేయబోతున్నాడు. మీరు ఇప్పుడే ప్రభుతోడు తిరిగి ప్రార్థించగలరా? ప్రార్థించే విశ్వాసంలో పనిచేసే గొప్ప దేవుడు నేడు మనకున్నాడు. దేవుడు సంపూర్ణమైనటువంటి కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించగల సర్వాంగ సుందరుడు ఆయనే. ఆయనే అతి సుందరుడు, అతి పరిశుద్ధుడు, మనోహరుడు, మహాదేవుడు. దేవదేవునికి మనం ప్రార్థించినప్పుడు ఎటువంటి తుఫాన్లైనా సరే తొలగిపోచున్నవి. తుఫాను విసురుచుండగా ప్రార్థన ద్వారా మీలోని ఆత్మ మంటలు రగిలించండి. ఆత్మలో నింపబడిన వారే చెప్పనాసత్యముగానే మూలుగులతో విజ్ఞాపన దేవదేవుడికి చేయండి. అప్పుడు దైవిక ప్రసన్నత, నెమ్మది మీలోనికి దిగివచ్చుచూ ఉన్నది. విశ్రాంతి, సమాధానం నది వలె మీ హృదయములను నింపుచూ ఉన్నది. దేవుని బిడ్డలారా, బైబిల్ చదివిస్తున్నది ఏమిటంటే, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పువాడు నత్తివారి పెదవుల చేత అన్ని భాషలతోనూ ఈ జనులతోనూ మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమ్మది లేని వారు ఎవరు? శ్రమలు, చింతలు తమ జీవిత నావ మీద ఢీకొంట వలన కలవరం చెందినవారే. ఎల్లప్పుడూ ప్రియులారా, వారి జీవిత విషాదకరం ఉండగలుగుతున్నది. ఎప్పుడు తెల్లారునని చీకటిలో అంగలార్చువారే నెమ్మది, విశ్రాంతి లేనివారు. ఆత్మపూర్లై సపనాసత్యము కాని మూలుగలతో విజ్ఞాపన చేయుట చక్కని విశ్రాంతిగా ఉండునని జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు శాంతి, సమాధానం ఇచ్చే గొప్ప దేవుడే. అపోస్తులైన పౌలు ప్రయాణం చేసిన ఆ వాడ 14 దినములు తుఫానులో చిక్కున్నది. నావికుల ప్రయత్నం ఎంతమాత్రం ఫలించలేదు. వారు నిరీక్షణ కోల్పోయారు. అయితే లంగరు వేసినప్పుడు వాడ ప్రశాంతంగా నిలిచింది. తరువాత హాని జరగలేదు. ప్రభు మీకు 4 లంగర్లు దయచేయుచున్నాడు. శ్రమను పొంగులో దేవుని హస్తం మిమ్మలను పట్టుకుంటకు లంగరు వేయుచున్నాడు గనుక తుఫాను మిమ్మను దెబ్బతీయదు. ఇదిగో దేవుడి సమాధానం మీ వైపు వచ్చుచూ ఉన్నది.
దేవుని కృప మీ వైపు వచ్చుచున్నది. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో స్థిరంగా నిలవండి. ఆత్మను లంగరు వేయండి. ఎప్పుడైతే మీరు ఆత్మను లంగరు మీ జీవితంలో ఉందో, మీ కుటుంబం కానీ మీ జీవితం కానీ ఎప్పుడూ కూడా చెక్కు చెదరదని జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరు తప్పక పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, శక్తి చేతనైనను బలము చేతన కన్నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి దేవుడు సెలవిచ్చాడు కనుక ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని కృపతో నింపబడి, దేవునికి కనికరముతో నింపబడి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగును మీరు ఇప్పుడే పొందాలని ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. మా పరిశుద్ధుడైన మా ప్రియ అతి సుందరుడా, సర్వోన్నతుడా, సర్వాంగ సుందరుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ సర్వోన్నతమైన వాగ్దానం బట్టి మీకు కోటి కోటి స్తోత్రాలు నాయమూర్తి. దేవాన్ని మీకు స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన సహాయకుడైన ఉదయకాల మీ ఆశీర్వాదాలు, మీ దీవుళ్ళు మీ పిల్లలమైన మాకందరికీ దయచేయండి శ్రీమంతుడా. దేవదేవా, నీకు సమస్తమెరిగిన సత్య స్వరూపివి నీవే, ఇమానుయేలు ప్రియకర్తవు నీవే, ఇశ్రాయేలు కాపురవు నీవే. సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. సమర్థవంతమైన శక్తివంతమైన ప్రతి ఆత్మకార్యం మీ పిల్లలను మా పట్ల జరిగించి ఉదయకాలం మీ ఆశీర్వాదాలతో మీ పిల్లల్ని నింపండి. ఆత్మను లంగర బిడ్డలందరి మీద ప్రభు పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలు నింపి బిడ్డలందరికీ శాంతి సమాధానం నెమ్మది ఆదరణ దయచేసి సంపూర్ణ విజయమమ్మని యేసయ్య మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా దీవించును గాక.